18వ లోక్సభకి ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేసాయి. మంత్రివర్గం ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. ఇప్పుడు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇచ్చిన డేటా అంటే ఎంతమంది కరోడ్పతిస్ ఉన్నారు, ఎంతమంది పైన క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి ఏడీఆర్ రెగ్యులర్గా ప్రతి ఎలక్షన్ తర్వాత డేటా రిలీజ్ చేస్తుంది. ఆ డేటా ఒకసారి గమనిద్దాం. భారతదేశంలో ఈ లోక్సభలో 18th లోక్సభలో 543 మంది ఎంపీలు గెలిచారు. దానిలో 93% మంది కరోడ్పతిసే. అంటే 504 మంది 543లో 504 మంది కరోడ్పతిసే, 93% కోటేశ్వర్లే అంట. తర్వాత మనం కనుక గత లోక్సభ ఎలక్షన్స్ చూసుకుంటే 2019లో 475 మంది 475 మంది అంటే 88% అనమాట. అదేవిధంగా మనం 2014 ఎలక్షన్స్ చూసుకుంటే 82% మంది 443 మంది. అంటే మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చూసుకుంటే కనుక కరోడ్పతిస్ ఈసారి 93% ఉన్నారు లోక్సభ ఎంపీలుగా. ఇక క్రిమినల్ ఛార్జెస్ విషయానికి వద్దాం. ఎంతమంది క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళు ఎంపీస్గా గెలిచారు ఈసారి లోక్సభలో? మనకి 46% మంది 46% మీద క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. అంటే దాదాపు సగం మంది మీద ఉన్నాయన్నమాట. 251 ఎంపీల మీద క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. వాళ్ళలో 170 మందికి పైగా 170% అంటే 31% సీరియస్ క్రిమినల్ ఛార్జెస్. సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ అంటే అటెంప్ట్ టు మర్డర్ ఇలాంటివి అనమాట. ఇలాంటి సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయన్నమాట. దాంతోపాటు మొత్తం వీళ్ళ ఆస్తులు చూసుకుంటే యావరేజ్ వీళ్ళ యొక్క ప్రాపర్టీస్ చూసుకుంటే ఎంపీస్ అంతా అందరివి యావరేజ్ తీస్తే కనుక 46.34 కోట్లు మొత్తం లోక్సభ ఎంపీల యొక్క ఆస్తులన్నీ యావరేజ్ చేస్తే 46.34 crores అనమాట. ఇంకొక విశేషం ఏంటంటే ఇండియాలోకెల్లా దేశంలోకెల్లా రిచెస్ట్ ఎంపీ ఆంధ్రప్రదేశ్ గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు 5,700 కోట్లు ఆయన అఫీషియల్గా డిక్లేర్ చేసిన అసెట్స్ అనమాట. ఆ తర్వాత తెలంగాణ నుంచి మనం చూసుకుంటే సెకండ్ రిచెస్ట్ అనమాట కొండా విశ్వేశ్వర రెడ్డి గారు. సో రిచెస్ట్ ఎంపీస్ ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. ఇవన్నీ చూసుకుంటే ఎంపీల యొక్క యావరేజ్ అసెట్స్ 46 కోట్లు అనమాట యావరేజ్ తీసుకుంటే లోక్సభలో.